పద. నాన్నా నాన్నా అమ్మ నాన్నా 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 అమ్మ నాన్నా. గంగా, నువ్వు బానే ఉన్నావా? నువ్వు ఇక్కడికి వస్తే బాధపడతావని నాకు తెలుసు, అందుకే నిన్నిక్కడికి రమ్మనాలనుకోలేదు. కానీ నువ్వు కలుసుకోవాలని ఇన్సిస్ట్ చేసేసరికి ఇక్కడికి రమ్మనాల్సి వచ్చింది. బై ద బై, నువ్వు నన్ను ఏదో అడగాలనుకుంటున్నావు కదా? ఐఎమ్ షూర్ అది ముఖ్యమైనది అయి ఉంటుంది. అందుకే నువ్వు నన్ను వెంటనే కలుసుకోవాలని అడిగావు. నువ్వు గనక మన స్నేహానికి కొంచెమైనా గౌరవం ఇస్తూ ఉంటే నువ్వు ప్లీజ్ ఆ ఇంటర్న్షిప్ వదిలేసేయ్. ఇలాంటి వాళ్ల కోసమేగా నేను పనిచేసేది. వీళ్లకు న్యాయం జరిగేలా చూడటానికి ప్రయత్నిస్తున్నాను. గంగా గంగా, నేను నిన్నేగా అడుగుతున్నాను. నువ్వు నాకేదో చెప్పాలనుకుంటున్నావు, రైట్? చెప్పు మరి. సో రేపు ఎన్ని గంటలకు రావాల్సి ఉంటుంది? 9 గంటలకి. బట్ ఐఎమ్ షూర్ నువ్వు కేవలం ఇది అడగడానికే ఇంత దూరం వచ్చుండవు. సూటిగా చెప్పు, ఏంటా విషయం? ఎస్ సార్, నేను వేరే విషయం కూడా చెప్పాలనుకున్నాను. నేను చాలా అదృష్టవంతురాలనని. మీతో కలిసి ఈ అన్యాయానికి వ్యతిరేకిస్తూ పోరాడే అవకాశం దొరకడం నా అదృష్టం. నేను నా వల్ల సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తాను. నేను మీకు పూర్తిగా తోడుగా నిలుస్తాను. గుడ్. నువ్వు అలా చెప్పడం నాకెంతో సంతోషంగా ఉంది. కానీ నువ్వు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం నిలబెట్టుకోవాలంటే చాలా కష్టమైన పని. ఈ నిర్ణయం వల్ల నేను కష్టపడాలని వేరే ఒకరు అనుకోవడానికి కుదరదు. ఎందుకంటే ఈ గంగకి తేలిగ్గా ఏ పని చేసే అలవాట్లేదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.